బీఆర్ఎస్ హయాంలో సినీ ప్రముఖులు, జడ్జిలు, వ్యాపారులు, లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ట్యాపింగ్ జరిగిందని సొంత చెల్లె కవిత చెప్తుంటే కేటీఆర్ చేయలేదని చెప్పడం విడ్డూరమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కక్ష కడితే 2 నెలల్లోనే కేటీఆర్ను జైలుకు పంపేవారమన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టే విచారణ జరుగుతుందన్నారు. మా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటని చెప్పని ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా పరిపాలన జరిగిందని చెప్పని ఓవైపు సినీ తారల, ఓవైపు జడ్జీల, ఓవైపు రాజకీయ నాయకుల, ఓవైపు వ్యాపార వర్గాలకు సంబంధించిన వీళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసి అవినీతి అక్రమార్జనకు తెరలేపినటువంటి ప్రధానంగా ఆనాటి పీసీసీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయ పరంగా ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భం తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఈరోజు గొప్ప 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 మాటలు మాట్లాడుతూ మా కుటుంబాల్లో హననం చేస్తున్నారని చెప్పని మాట్లాడు. మీకు వచ్చేవరకే కుటుంబాలు కానీ ఇక మాకు కుటుంబాలు లేవని అడుగుతున్నా. బిడ్డ ఎంగేజ్మెంట్ కోసం వద్దామంటే కూడా కోర్టులో అడ్డుపడ్డటువంటిది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఓ డ్రోన్కు సంబంధించినటువంటి కేసులో 14 రోజులు జైలుకు పంపించి ఉగ్రవాదులు ఉండే బ్యారెక్లు వేసి మానసిక ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు మా దుష్ప్రచారం చేస్తుందని చెప్పని మాట మాట్లాడుతున్నాం. ప్రభాకర్ రావును అడ్డు పెట్టుకొని మీరు ఆడిన నాటకం బయటపడిన వేళ జరుగుతున్నటువంటి విచారణలో పోలీసులు సహకరించాల్సి పోయి ఈరోజు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుతుందిగా నేనే ఎదురు ప్రశ్నలు వేసినని చెప్పని గొప్పలు చెప్పుకుని ప్రయత్నం చేస్తున్నాను. మా మిత్రులు చెప్పినట్టుగా కళ్ళల్లో భయం కనిపిస్తున్నది. లేని నవ్వును తీసుకొని వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు, మమ్మల్ని అనవసరంగా ముద్దాయిలుగా పిలిచి మమ్మల్ని విచారణ జరుపుతుందని చెప్పని చేస్తున్న ఆరోపణ నిజమైతే మీ సొంత చెల్లి కవిత మీ బావ టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం మీ మనసు ఎట్లా వచ్చిందిరా నాయన అని చెప్పంటే దానికి ఎందుకు సమానం చెప్పలేదు. మేమంటేనే మీ రోజు మేమంటేనేమో రాజకీయంగా కక్ష అంటున్నారు. మీ సొంత ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూతురు మీ సొంత చెల్లి కవితనే ఈరోజు మా ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పని ఆరోపణ చేసే క్రమంలో నేను అనుకుంటా రేపు మా 10 వరకు అంటే నా టెలిఫోన్ ట్యాప్ అయినట్టుంది.